2025 డిఎస్సిలో నేతాజీ క్లస్టర్ టీచర్లో అపాయింట్ అయ్యాను. ఈ మధ్యన వచ్చే రూమర్స్ అని ఏంటంటే 25 డిఎస్సిలో అక్రమాలు జరిగి జాబ్ తెచ్చుకున్నారు అంటే ఆ మాటలు వినడానికి మాకు చాలా బాధగా ఉంది. మేము ఎంత కష్టపడినామో, మేము ఇప్పుడు అంటే జస్ట్ 2 months 3 months చదివి వచ్చిన జాబ్ కాదండి ఇది. నేనైతే 2018 డిఎస్సి కూడా రాసినాను. అప్పుడు నాకు హాఫ్ మార్క్లో జాబ్ పోయింది. మళ్ళీ 19లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము. నోటిఫికేషన్ వస్తుంది అని అట్లే చదువుతా ఉన్నాం. అట్లా 6 years చదివినాం, కానీ ఏ నోటిఫికేషన్ రాలేదు. కానీ మొన్న వచ్చిన గవర్నమెంట్ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి అన్ని ఏళ్ళు చదివితేనే మాకు ఈ జాబ్ వచ్చింది. సో ప్లీజ్ దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు, ఇట్లాంటివన్నీ ఎవరు నమ్మొద్దు. ఇట్లా రూమర్స్ స్ప్రెడ్ చేసే ముందు మేము ఇంతమంది 16,000 మంది ఎంత కష్టపడి చదివి వచ్చినాం. ఈ జాబ్ లోకి చాలా కష్టపడి వచ్చినామండి. ఊరికి అందరికి లంచాలు చేసే స్తోమత మాకు లేదు. మేము కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వచ్చినాము. సో ప్లీజ్ రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దండి, అది ఎవరు నమ్మద్దండి. ఈ డిఎస్సి 2025 అనేది చాలా పారదర్శకంగా జరిగింది. కేవలం 5 నెలల్లోనే మేము అపాయింట్ అయినాము. ఎప్పుడు 2018లో నేను కూడా డిఎస్సి మిస్ అయినాను సార్. 2018 జగన్ ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టో వచ్చినప్పుడు సార్ అన్నారు, జగన్ సార్ మెగా డిఎస్సి ఇస్తాము, అందరూ మాకు ఓట్స్ వేయాలి మీరంతా అని అంటే, నేనే మా ఇంట్లో నేనే చెప్పిన, మీరందరూ జగన్కి వేయండి, ఖచ్చితంగా మెగా డిఎస్సి ఇస్తారు. అప్పుడు జగన్ సర్కిల్ వేసి డిఎస్సి వస్తుంది అని చెప్పేసి 5 years సార్ నేను హాస్టల్లోనే ఉండి, నేను మ్యారీడ్ సార్, 5 years మా హస్బెండ్ ఖచ్చితంగా వస్తుంది చదువుకోవాలని చెప్పేసి నమ్మకం పెట్టి ఆ హాస్టల్లోనే ఉండి చదివించాడు. ఒక్క నోటిఫికేషన్ లేదు సార్. ప్రతిరోజు వస్తుంది నోటిఫికేషన్ వస్తుందని చాలా వెయిట్ చేసినాము. అదే ఇన్ని సంవత్సరాల నుండి మనం చదివినాము అని చాలా ఏడ్చినాం సార్. ఒక పక్క ఇంటికి పోలేము, అలానే హాస్టల్లోనే ఉండి చదవలేము. అలాంటి సిచ్యువేషన్స్లో లేదు, ఖచ్చితంగా నెక్స్ట్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ మనకి ఇస్తారు అనే నమ్మకంతో, అలాగే కొంచెం సహనంతో చదివినాము. అలా మా నమ్మకాన్ని నిజంగా మాకు దేవుడు సార్ చంద్రబాబు నాయుడు సార్ మా నమ్మకాన్ని నిలబెట్టినారు. చాలా థ్యాంక్ యూ నారా లోకేష్ సార్. అంతే సార్. ఇది డిఎస్సి అయితే ఎట్లా జరిగింది అనేది అందరికీ తెలుసు. మేము మామూలు మా ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు టాప్ మార్క్స్ వచ్చే వాళ్ళకే జాబ్ కూడా వచ్చింది సార్. ఎందుకంటే అంటే కొంతమంది చెప్పారు కదా సార్, డబ్బులు ఇచ్చి ఇలా జరిగింది అని. అంత స్తోమత అయితే లేదు సార్. ఇంకా అపార్ట్మెంట్ అనేది కూడా అంత పారదర్శకంగా జరిగింది. సో ఇంకా ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు డిఎస్సి చదివే వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇట్లాంటివి ఏమి నమ్మొద్దండి. మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది అనే నమ్మకంతో చదవండి, పక్కా జాబ్ అయితే వస్తుంది. ఇట్లాంటి స్ప్రెడ్ ఏమైనా అయితే మాత్రం వాటిని నమ్మకండి. మీకు కూడా తెలుసు, మీరు చూసింటారు కదా, మీ పక్కనే ఎప్పుడు చదివే అభ్యర్థికి డిఎస్సి వచ్చిందని కూడా మీకు తెలుసు. 1 మార్కులో మిస్ అయ్యే వాళ్ళందరికీ చెప్తున్నా. ఇక బిలో యావరేజ్ వాళ్ళకి అందరూ కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీరు గెటిన్ అవుతారు. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే గత 1 week నుంచి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఏ ఫేస్బుక్ చూసినా, ఇదే ఇన్స్టాగ్రామ్ చూసినా అదే మొత్తం ఉంటుంది స్పోర్ట్స్ గురించి. బేసిక్గా నేను సాఫ్ట్ ప్లేయర్. సాఫ్ట్ బాల్ ఆడితే మాకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ సాఫ్ట్ బాల్ లో మేము ఒక స్థాయికి ఆడిన తర్వాత మాకు ఉద్యోగాలు వచ్చాయి. నేను చిన్నప్పటి నుండి సాఫ్ట్ బాల్ ఆడేవాడిని. సబ్ జూనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్స్, సీనియర్ సౌత్ జోన్ నేషనల్స్, ఫెడరేషన్ కప్, దాని తర్వాత జూనియర్ ఇండియా టీమ్, సీనియర్ వరల్డ్ కప్, ప్రపంచ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ ఆడితే మాకు ఉద్యోగాలు ఇస్తారు. కానీ డబ్బులు ఇస్తేనో లేదంటే ఎవరితోనో రికమెండేషన్ పెట్టింటేనో మాకు ఇలేదు. ఇదందరూ తెలుసుకోవాలా, ఎందుకంటే రూమర్స్ అన్న స్ప్రెడ్ అవుతున్నాయి. మాకు కూడా మెమరీ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. ఏం స్పోర్ట్స్ మీద ఇట్లా జరుగుతుంది, మీరు డబ్బులు ఇచ్చినారా? డబ్బులు ఎవరు ఇస్తారంటే, ఎందుకు ఇస్తారు? డబ్బులు ఉంటే స్పోర్ట్స్ ఎందుకు కట్టాం? ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాం కదా. ఒక సాధారణ కుటుంబం నుంచి మేము వచ్చి ఈరోజు స్పోర్ట్స్ లో ఒక స్థాయికి వచ్చినాము. ఎంతో కష్టపడి టోర్నమెంట్స్ కి రాష్ట్రంలో వెళ్ళి నైట్ అనక పగలనక మేము ట్రైన్లలో రిజర్వేషన్ లేకోకుండా స్టాండింగ్ చేసి ఈ పొజిషన్కి వచ్చింటే, ఈ రోజు స్పోర్ట్స్ కోటాన్ని మొత్తం బదనాం చేసి డబ్బులు ఇచ్చింటే వచ్చినాయంటే ఇది కరెక్ట్ కాదు. మేము కష్టపడి ఆడింటేనే మాకు స్పోర్ట్స్ కోటా కింద ఇట్లా ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మొత్తం ఇండియా మొత్తం ఉంది. క్రికెట్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తారు, రైల్వేస్ లో ఇస్తారు. నేను కూడా ఈ జాబ్ చేయకముందు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నేను జాయిన్ అయ్యి, ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చింటే మా వద్దుగా మేము క్రీడాకారులను తయారు చేయడానికి వచ్చినాం. కానీ మేము బై ఛాన్స్ రాలేదు జాబ్లోకి, బై చాయిస్ వచ్చినాము. ఎందుకంటే క్రీడాకారులు తయారు చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. కానీ
ఈ విధంగా మీరు చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఈరోజు ఒక ముఖ్యమైన పేపర్లో ఎస్పెషల్లీ మా సాఫ్ట్ బాల్ గురించి ఒక లైన్ రాసినారు సార్. 38 మంది క్రీడాకారులు సాఫ్ట్ బాల్ నుంచి జాబులు వచ్చినాయి రాష్ట్రం కింద అని. ఏమంటే రాకూడదా? సాఫ్ట్ బాల్ అత్యధిక మెడల్స్ కొడుతుంది కాబట్టి రాష్ట్రంలో మీరు పోయి ఎంకరేజ్ చేయండి, షాప్లో ఎంకరేజ్ చేయండి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో ఎంకరేజ్ చేయండి. ఎక్కువ మెడల్స్ వస్తున్నాయి కాబట్టి జాబులు వచ్చినాయి. 38 మందిగా వచ్చినాయి అంటే 38 మందికి ఇవ్వడం ఏమైనా జీవో ఉందా? 38 కాదు, హైయెస్ట్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉంటే 100 మందికైనా ఇవ్వచ్చు. అట్లా ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. ఎందుకంటే మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడి క్రీడాకారులకు ఇబ్బంది కలిగించే విధంగా భవిష్యత్ క్రీడాకారులు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. నేను ఒక వరల్డ్ కప్ క్రీడాకారుని, గల్లీ సాయాలే, నా డీటెయిల్స్ అన్ని గూగుల్లోనే దొరుకుతాయి. నాలాంటి వ్యక్తిని సర్టిఫికేట్లు స్టార్ట్ చేసి వచ్చినారంటే ఎట్లయితుందండి? అంతేగాని ఇట్లా ఇటువంటి న్యూస్ స్ప్రెడ్ చేయొద్దండి. నేతాజీ హై స్కూల్లో ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఈరోజు స్పోర్ట్స్ కోటాలో క్లస్టర్ టీచర్గా అనంతపురం జిల్లాలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. స్పోర్ట్స్ అనుకుంటారు, చాలా మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ రోజు గుర్తు పెట్టుకోండి, ప్రతి జీవో మరీ చెప్పరు. నేను 23 సంవత్సరాల నుంచి క్రీడల్లో ఉన్నాను. ప్రతి జీవో నాకు అవగాహన ఉంది. ఈ రోజు మీకు చెప్తాను, ఈ జీవోలన్నీ గుర్తు చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా దాంట్లో మీకు సమాధానం దొరుకుతుంది. స్పోర్ట్స్ అన్నప్పుడు 23 ఏళ్ల నుంచి నేను హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఇండియాలో ఉన్నాను. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్కిడ్లో 10 సంవత్సరాలు క్రీడల్లో ఉన్నాను. నా రక్తాన్ని చెమటగా మార్చాను సార్. ఒక గేమ్ అంటారు కొందరు, కొన్ని గేమ్స్ చెస్ ఆడతారు, మేము క్రీడల్లో కూడా హాకీ వాళ్ళు ఎక్కువ పరిగెడతారు, చెస్ వాళ్ళు తక్కువ పరిగెడతారంటే, చెస్ నేను ఆడమంటే అంత అద్భుతంగా ఆడలేదు. కానీ ఆ గేమ్ కి వేరియేషన్ ఉంటుంది. అతను ఎక్కువ కష్టం లేదని చెప్పి ఆయన తక్కువ చేయడము, ఈయన పరిగెత్తాడు, ఇతనిది కష్టము కాదు, ఇతనిది ఈజీ అనుకోవడం చాలా వృధా సార్. అది చాలా తప్పు విషయము. నేను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి రావడం జరిగింది సార్. క్రీడల్లోనే నేను జీవితానంతా గడిపాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3% 2% ఉన్నటువంటి జీవోని 3% చేసి మహిళలకి మరియు ఇలాంటి క్రీడాకారులకు ఉపయోగకరంగా చేశారు సార్. దాన్ని కొనసాగించే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఇది అంత ఈజీ విషయం కాదు సార్. ఇది తప్పు. స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వడం, జాబ్ ఇవ్వడం తప్పదు అంటున్నారు కదా. అట్లయితే నేను ఇంతకు ముందు జాబ్ చేసింది సచివాలయంలోనే చేశాను సార్. నాకు ఇదే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు. అది కూడా తప్పే అంటారా? అది తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు. మొత్తం డేటా ఆన్లైన్ లో స్పోర్ట్స్ లో ఎంత మంది అయితే సెలెక్ట్ అయినారో 421 జాబ్లు రిలీజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఎంత మంది అయితే స్పోర్ట్స్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి డేటా కూడా ఇప్పటికి కూడా వాట్సాప్ లో తిరుగుతోంది. ప్రతి ఒక్కరి సర్టిఫికేట్, జీవితం, డేట్ ఆఫ్ బర్త్, 10th, ఇంటర్, డిగ్రీ ఎక్కడ చేశారు, ఏ దేశంలో ఆడాడు, నేషనల్స్ ఎక్కడ ఆడాడు, బ్యాకప్ సర్టిఫికేట్ ఎక్కడ ఆడాడు, ఇవన్నీ క్లారిటీ ఉంటుంది. ఈ కొత్త జీవోల వల్ల క్రీడాకారులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సార్. ఈ అనవసరమైన రాద్ధాంతాన్ని క్రియేట్ చేసి క్రీడా కోటానే తీసేయాలా అనే ఒక ఆలోచనని మనుషుల్లో క్రియేట్ చేస్తున్నారు. క్రీడా కోటానే తీసేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. అలాంటప్పుడు క్రీడల ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో కానీ ఎలా అభివృద్ధి చెందుతాయి? క్రీడలే అవసరం లేదనుకున్నప్పుడు, అసలు క్రీడాకారులే అవసరం లేదన్నప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. క్రీడల జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయము. ఇలాంటి ఈ పర్సెంటేజ్ ని చూసి ఈవెన్ ఎడ్యుకేటెడ్ అయినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏదో గేమ్ లో పంపించాలనుకుంటున్నారు. ఆరోగ్యాన్ని దాన్ని కూడా అది కాపాడుతుంది సార్. అది కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి సార్. ఇంకో విషయం మీరు అన్ని చెప్తున్నారు కదా, క్వశ్చన్ చెప్తుంది సార్. 16,000 మంది మామూలు వ్యక్తులు కాదు సార్. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ జీవితంలో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. దాన్ని అసలు ఏ సంబంధం లేకుండా ఎంత ఈజీగా ఏదో జరిగిపోయింది అని క్రియేట్ చేస్తున్నారు. 16,000 మంది కాదు సార్ దాని వెనుక ఉండేది. 16,000 మంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఉన్నాయి సార్. ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు ఆధారాలు లేవు, ఏం లేవు. అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది తెలియకపోకుండా రూల్ మీరు ఒకసారి హారిజాంటల్ రిజర్వేషన్ జీవో నెంబర్స్ ఒకసారి మీరు చెప్పినట్టు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. 17 సార్లు సీఎం గారు ఇంతవరకు 2,40,000 పోస్టులు దాదాపుగా టీచర్ ఉద్యోగాలే రిలీజ్ చేయడం జరిగింది. వారికి మా ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మరియు డిఎస్సి రిక్రూట్మెంట్ అంతటినీ ఎంత ఫాస్ట్ గా చేసి, కొంచెం కఠినంగా ఉన్నా కానీ పరిస్థితి ఎంతో వేగవంతంగా చేసి న్యాయంగా కష్టపడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టు మన లోకేష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ స్టేజ్ మీద తెలుపుకుంటున్నాం సార్. నా పేరు అశోక్ కుమార్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు. నాది డిస్టిక్లో 2nd ర్యాంకు. నేను 2018 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. నాది 2018లో డిస్టిక్లో 40వ ర్యాంకు. జస్ట్ 39వ ర్యాంకు మా కేటగిరీలో అతనికి జాబ్ వచ్చింది.
నాకు జస్ట్ హాఫ్ మార్క్లో జాబ్ వేసింది 2018 నుంచి 2025 వరకు. అంటే దాదాపుగా 7 సంవత్సరాలు. ఒక వ్యక్తి జీవితంలో 7 సంవత్సరాలు కోల్పోవడం ఒక నోటిఫికేషన్ కోసం ఎవరైనా చూసింటారా? ఒక నోటిఫికేషన్ కోసం 7 సంవత్సరాలు ఎదురు చూసినాం. అది లాక్డౌన్లో ఇంటికి పోకుండా ఎస్కే యూనివర్సిటీలో రూమ్ తీసుకొని లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా మా రూమ్లో కరోనా వచ్చిన పరిస్థితుల్లో కూడా ఆ రూమ్ను వదిలిపెట్టి పోకోకుండా కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకున్నామండి. మేము ఊరినే ఏం తెచ్చుకోలేదు. 7 సంవత్సరాలు. నేను ఎంఏ 2018లో డిఎస్సి రాసినప్పుడు ఎంఏ తెలుగు ఎస్కే యూనివర్సిటీలో జాయిన్ అయినా. నాది ఎంఏ తెలుగు 6వ ర్యాంక్ ఎస్కే యూనివర్సిటీ ఎంట్రెన్స్లో. పీజీ అయిపోయింది. తర్వాత లాక్డౌన్ తర్వాత పిహెచ్డి జాయిన్ అయినాను. అప్పుడు నాది స్టేట్ వైడ్ 20వ ర్యాంకు. పిహెచ్డి జాయిన్ అయినాను. తర్వాత జేఆర్ఎం కూడా తీసుకొని పిహెచ్డి చేసుకుంటా ఈ జాబ్కి ప్రిపేర్ అవుతూ జాబ్ సాధించడం జరిగింది. అంటే ఇంత కష్టపడి ఒక వ్యక్తి జాబ్ తీసుకొని అంటే నా ఒక్కడి ప్రయాణం ఇది. అలాగే ప్రతి ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇలాగే కష్టపడి చదివింటారు. లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా వాళ్ళు పుస్తకాలు వదలకోకుండా కష్టపడి చదివి సాధించారు జాబ్. ఊరికే జాబ్లు ఎవరికి రాలే. 2018 మెరిట్ లిస్ట్ కూడా డిఎస్సికి సంబంధించినది నా దగ్గర ఉంది. అలాగే ఇప్పుడు మొన్న జరిగిన 2025 డిఎస్సికి సంబంధించిన కూడా ప్రతి ఒక్కటి మెరిట్ లిస్ట్ కూడా అన్నీ ఉన్నాయి. కానీ సచివాలయానికి సంబంధించింది జాబ్ రిక్రూట్మెంట్ సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎక్కడ ఉందండి? అప్పుడు మేము రాసినప్పుడు జాబ్లు వస్తాయని సచివాలయంలో నమ్ముకోలేదు, కానీ రాకపోయా. ఎవరికి వచ్చిందో ఏమో అసలు తెలియకపోయా. అలాంటి పరిస్థితుల్లో మీరు నిర్వహించినప్పుడు వాటి మీద ఏం అలిగేషన్స్ రానప్పుడు ఇంత నిజాయితీగా నిబద్ధతగా జరిగిన డిఎస్సిపై మీరు ఎందుకు అలిగేషన్ చేస్తున్నారో అసలు అర్థమవుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకనే తెలుస్తుందా? ప్రతి ఒక్క మెరిట్ లిస్ట్ కూడా గూగుల్లో కొడితే ఏపీ డిఎస్సి 2025 కొడితే ప్రతి జిల్లాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ వస్తుంది. అలాగే సెలక్షన్ లిస్ట్ వస్తుంది, చూసుకోండి. అంతేగాని అనవసరమైన అలిగేషన్స్ అన్ని చేయొద్దండి. మా మనోభావాలు దెబ్బతీయద్దని మేము కష్టపడి చదివి సాధించుకున్నాం మీ జీవితాలు. కరోనా టైంలో మీరంతా కరోనా వచ్చి చచ్చిపోతామా బతుకుతామా అని ఆలోచిస్తూ ఉంటే మేము నోటిఫికేషన్ వస్తుందా రాదా, మా జీవితాలు బాగుపడతాయో బాగుపడవని మేము ఆలోచించామండి. మా కష్టాలన్నీ చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంటికి పోలేక ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాక కరోనా వచ్చి పక్కన కరోనా వచ్చింది. ఈ రూమ్లో ఉన్నాక ఇంటికి పోలేక. Please subscribe to Leo News for more videos.